వక్ఫ్ సవరణ చట్టం 2025 మీద ముస్లిం వర్గాల్లో కల అపోహలను తొలగించడానికి కరపత్రం రూపంలో ఇంటింటికి ప్రచారం చేయాలని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో వక్ఫ్ రాష్ట్ర కన్వీనర్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా పేద బడుగు బలహీన ముస్లింలు, ముస్లిం మహిళలు, ముస్లిం యువతకి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికి వక్ఫ్ చట్టం 2025 ప్రధాని మోదీ తీసుకురావడం జరిగిందని అన్నారు. వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే సంపదని పేద ముస్లింల యొక్క వైద్యానికి, విద్యకి, ముస్లిం వితంతువుల యొక్క పోషణకి, ముస్లిం యువతకి ఉపాధి ఉపయోగపడాలని ఉన్నా ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళకి అన్యాయం చేసి కొంతమంది దాన్ని వారి స్వప్రయోజనాలకి వాడుకున్నారని, ఈ దోపిడిని ఈ చట్టం అరికడుతుందని, నిరుపేద ముస్లింలను ఆదుకుంటుందని తెలిపారు. వక్ఫ్ కేంద్ర రాష్ట్ర బోర్డులో ఇకపై తప్పనిసరిగా ముస్లిం మహిళలకు, బలహీన వర్గ ముస్లింలకి చోటు దక్కుతుందని, ఆ విధంగా చట్ట సవరణ చేశారని, వీరికి దశాబ్దాలుగా ఈ అవకాశం దక్కలేదని వాపోయారు. వక్ఫ్ చట్టం 2025పై అన్ని వర్గాల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కలిగించడానికి జాతీయ స్థాయిలో కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టిందని, దీనిలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాలతో వచ్చే 2 వారాల పాటు మండల స్థాయి నుండి ఆదేశాలతో రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, దీనిలో భాగంగా వక్ఫ్ చట్టం సంబంధించి పూర్తి వివరాలతో కూడిన కరపత్రాల పంపిణీ, వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడడం, జిల్లా రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ కన్వీనర్ గండి కొండలరావు, కో కన్వీనర్ కొల్లా శ్రీనివాస్, పెండెం శ్రీదేవి, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నాని, జిల్లా ట్రెజరర్ చోడిశెట్టి రమేష్, జ్యోతుల రాజేష్, యువమోర్చా గౌతు చిన్న తదితరులు ఉన్నారు. వక్ఫ్ సవరణ చట్టం ఉపయోగాలు ఏ రకంగా ఈ యొక్క చట్ట సవరణ ద్వారా పేద బడుగు బలహీన ముస్లింలు, ప్రధానంగా ముస్లిం మహిళలు, వితంతు మహిళలకి ఏ రకంగా ఆర్థిక స్వావలంబన కలిగే విధంగా ఆ పేద బీసీ ముస్లింల యొక్క ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే చట్ట సవరణ చేశారో ఆ యొక్క ఫలాలు వారికి అందే విధంగా, వారికి అవగాహన కలిగే విధంగా, అలాగే ప్రజలందరికీ అవగాహన కలిగించే విధంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వక్ఫ్ సవరణ జనజాగరణ అభియాన్ అంటే వక్ఫ్ సవరణ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని టేకప్ చేసి నిర్వహిస్తున్నాం. దానికి రాష్ట్ర కన్వీనర్గా నేను నిర్వహిస్తున్నాను. అలాగే జిల్లాకి కన్వీనర్గా కొండలరావు గారు, సహ కన్వీనర్గా శ్రీదేవి గారు, శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి యొక్క ఆలోచన విధానం, అలాగే రాష్ట్ర అధ్యక్షులు గారు పురంధేశ్వరి గారి సూచన మీద వచ్చే 2 వారాల పాటు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేకమైన కార్యక్రమాలు డోర్ టు డోర్ ఈ కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కలిగించడం, అలాగే చిన్న చిన్న గ్రూపుల్లో మాట్లాడటం, యువతతో మాట్లాడటం, మహిళలతో మాట్లాడటం, అలాగే అసెంబ్లీలో జిల్లా స్థాయిలో కూడా మేధావులు వివిధ వర్గాల అవగాహన సదస్సు నిర్వహించబోతున్నాం. సో ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క చట్ట సవరణ యొక్క ఉపయోగాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడమే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు. మోడీ గారు 2025లో మన పార్లమెంట్లో ఆమోదింపు చేయడం జరిగింది. దీనివల్ల ఈ సవరణ చట్టం వల్ల పేద ముస్లింలకు మరియు మహిళలకు విపరీతమైనటువంటి లబ్ధి చేకూర్చే విధంగా ఈ చట్టం చేయడం జరిగింది. ఇప్పటిదాకా అది కొంతమంది ముస్లిమ్స్లో ఉన్నటువంటి అత్యధిక ధనికుల చేతిలోనే ఈ వక్ఫ్ బోర్డు ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ సవరణ ద్వారా అందరికీ కూడా లబ్ధి చేకూరేలాగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి బిల్లు. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ముస్లింలు ముఖ్యంగా అందులో మధ్యతరగతి మరియు పేద ముస్లింలు అందరికీ కూడా వచ్చేటువంటి లబ్ధిని అందరూ కూడా పొందాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ధ్యేయం ఏదైతే ఉందో అది ఈ కార్యరూపం దాల్చిందని చెప్పేసి మేము అందరం భావిస్తున్నాం.